అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టుపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాన్ని కక్ష సాధింపు కోసం వాడుకోవడంపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం నీచంగా దిగజారిపోయిందని మండిపడ్డారు. సీదిరి అప్పలరాజు చేసిన తప్పు ఏంటి అని చంద్రబాబు అరాచకాలను ప్రశ్నించటమా అంటూ పలాస ప్రజల తరపున నిలబడటమా లేదా డాక్టర్గా మంచి పేరు సంపాదించి సేవ చేయటమా అని కూటమి సర్కారును నిలదీశారు. చంద్రబాబు తన రాజకీయ అజెండాను ఎల్లో మీడియాతో రాయించడం, ఆ తర్వాత పోలీసులు దాన్ని కేసుగా మార్చడం, రాష్ట్రంలో అమలవుతున్న కొత్త చట్ట వ్యవస్థ ఇదే అని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. ఒక రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయ కక్ష సాధింపునకు ఆయుధంగా మార్చుకునే స్థాయికి చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపోయిందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నాయకుడు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడిపై రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సెక్షన్లకు బదులుగా హత్యానేరం అభియోగాలు మోపి అరెస్టు చేయడం, ఆ తర్వాత ఆయన తండ్రి సీదిరి అప్పలరాజును కూడా అరెస్టు చేయడం రాజకీయ వేధింపులకు పరాకాష్ట అని పేర్కొన్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ సోషల్ మీడియా ఎక్స్లో పోస్టు చేశారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు 18 ఏళ్ల పిల్లాడని, బైక్ నడుపుతూ పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడన్న ఆరోపణలపై యాక్సిడెంట్కు సంబంధించిన సెక్షన్లు కాకుండా ఏకంగా హత్యానేరం అభియోగాలు మోపి అరెస్టు చేసి రిమాండ్కు పంపారని మండిపడ్డారు. ఇప్పుడు అతని తండ్రి అప్పలరాజుని కూడా అరెస్టు చేయడం చూస్తే ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడి కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారిందన్నారు. చంద్రబాబు తన రాజకీయ ఎజెండాను ఎల్లో మీడియాతో రాయించడం, ఆ తరువాత పోలీసులు దాన్ని కేసుగా మార్చడం, రాష్ట్రంలో అమలవుతున్న కొత్త చట్ట వ్యవస్థ ఇదేనంటూ ఫైర్ అయ్యారు. టీడీపీ నాయకుడి కుటుంబ సభ్యుడు వాహనం నడుపుతూ ప్రమాదం చేశాడన్న ఆరోపణలు వస్తే మరి ఆ మనిషిని, వారి కుటుంబ సభ్యులను కూడా ఇలాగే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్న నాయకులను కేసుల్లో ఇరికించి వారి గొంతు నొక్కాలన్నదే ఈ అరెస్టుల వెనుక కనిపిస్తున్న కుట్ర అంటూ పోస్టు చేశారు. అసలు సీదిరి అప్పలరాజు చేసిన తప్పేమిటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. సీదిరి అప్పలరాజు సామాన్య మత్స్యకార కుటుంబం నుంచి తన సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి అని, చదువుల్లో రాణించి వైద్యుడిగా ఎదిగి ఎంతో మందికి వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడారని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ తరపున ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా ప్రజలకు సేవలందించారని అన్నారు. అలాంటి వ్యక్తిని తప్పుడు అభియోగాలతో నేరస్తుడిగా చిత్రీకరించాలని చూడటం అత్యంత దుర్మార్గమన్నారు జగన్. అరెస్టులతో వైఎస్ఆర్సీపీని భయపెట్టలేరన్నారు వైఎస్ జగన్. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుందన్నారు. అధికారం శాశ్వతం కాదని, ఇవాళ చంద్రబాబు పెడుతున్న ప్రతి తప్పుడు కేసు, చేయిస్తున్న ప్రతి అక్రమ అరెస్టు, అధికార దుర్వినియోగం వీటన్నింటినీ ప్రజలు సహించబోరని తప్పక గుణపాఠం చెప్తారన్నారు వైఎస్ జగన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.